శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి నవంబర్ 16 నుంచి డిసెంబర్ మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం ఈ మకర రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, సాధారణంగా ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా ఒక సంవత్సరం ఈ రవి యొక్క గమనం అంటే ఇంచుమించుగా సూర్యభగవానుడు ప్రతి 30 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశికి మారడం. ఈ మారడంలో రవితో పాటుగా సుమారుగా శుక్రుడు, బుధుడు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. కొంత ముందు వెనకగా ప్రయాణిస్తూ ఉంటారు. బాగా రవికి అతి దగ్గరగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం. మరి ఈ కారణం వల్ల తరచుగా ఈ బుధాదిత్య యోగం ఏదో ఒక రాశిలో సంవత్సరంలో ఒక 5-6 సార్లు కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ యోగం అన్ని రాశుల వారికి మంచి ఫలితాన్ని అయితే ఇవ్వదు. కొన్ని రాశుల వారికి బుధాదిత్య యోగం అయితే మరి కొన్ని రాశుల వారికి ఇది నిపుణ యోగంగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. నిపుణ యోగం అంటే చాలా నైపుణ్యంగా, చాలా తెలివిగా ఉండే అవకాశం అన్నమాట. అంటే చాలా టెక్నీషియన్ అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. మరి మకర రాశి వారికి ఈ రవి అష్టమాధిపతి. అంటే ఒక విధంగా ఈ రాష్ట్రాధిపతి శనికి రవి శత్రుగ్రహం అవటం వల్ల టోటల్గా మరి రవి పాపగ్రహం. అలాగే బుధుడు, మరి బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతి. అయితే బుధుడు శనికి మిత్రుడైనప్పటికి కూడా బుధుడు స్వతంత్రంగా తన యొక్క ఫలితాన్ని ఇవ్వలేకపోతుంటాడు. శుభగ్రహాలతో కలిస్తే శుభుడుగాను, పాపగ్రహాలతో కలిస్తే పాపిగాను దాని యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బుధుడు రవితో కలిసి ఉండడం వలన ఒక విధంగా అష్టమ భావ ఫలితాలే ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే అష్టమం అన్నది ఆల్ ఆఫ్ ది సడన్గా జరిగే సంఘటనలకి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇది కొన్ని సందర్భాల్లో ఈ యోగ ప్రభావం వల్ల మరి జాతకుడికి ఏవైనా చాలా కాలంగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి లావాదేవీలు, వారసత్వ సమస్యలు లాంటివి ఏమన్నా ఉంటే ఇది ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే న్యాయస్థానంలో ఏవైనా కేసులు పెండింగ్లో ఉంటే అవి సడన్గా మరి పరిష్కారమై మీకు కొంతవరకు అనుకూలంగా ఆ తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఏదన్నా మీరు చాలా కాలంగా ఎవరికన్నా రుణం ఇచ్చి ఉన్నా, లేదంటే ఏదైనా ఆస్తి పంపకాల్లో మీ భాగమో లేదంటే దాని తాలూకు ధనమో రావాల్సి ఉన్నా, మరి ఈ సమయంలో సడన్గా వారి దగ్గర నుంచి ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మరి అష్టమాధిపతిగా ఈ యోగ ప్రభావం లాభస్థానంలో ఏర్పడడం జరిగింది. మరి సాధారణంగా 11వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా ఖచ్చితంగా జాతకుడికి ఒక లాభాన్ని, అంటే ఏదో ఒక లాభం కలుగుతుంది. అది ఒక వార్త ద్వారా అవ్వచ్చు, ఫిజికల్గా ధనం అవ్వచ్చు, ఏదన్నా ఒక లాభం కలుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో చాలా కాలంగా దూరం అయిపోయినటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటే మరి ఏదన్నా ఒక గ్రహం వేరొక గ్రహంతో కలిసి ఒక యోగం ఏర్పడినప్పుడు, అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో సుమారు 1000 యోగాలు కొందరు రాశారు. బాగా ఇంపార్టెంట్గా 300 యోగాలు మన బివి రామన్ గారు రాయడం జరిగింది. అందులో కొన్ని మంచి యోగాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ యోగాలు ఉన్నాయి. అంటే అతి తరచుగా ఏర్పడే యోగాల్లో ఈ బుధాదిత్య యోగం ఒకటి, గజకేసరి యోగం ఒకటి, పంచమహాపురుష యోగాలు అనుకుందాం. ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం అన్నది చాలా వరకు విద్యార్థులకి అనుకూలించే అంశం. అంటే విద్యార్థులు ఎవరన్నా ఉంటే వారికి ఉన్నత విద్యా అవకాశాలు, మంచి గురువు రావడం లభిస్తుంది. మరి ఇక్కడ రవి ఎప్పుడైతే ఉన్నాడో
ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే మీకు ప్రభుత్వ పథకాలు ఏవైనా రావాల్సి ఉంటే ఆ ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మరి బుధుడు వ్యాపారకారకుడు, విద్యాకారకుడు కాబట్టి స్కాలర్షిప్పులు లాంటివి రావచ్చు. అలాగే ప్రభుత్వ అంటే మీకు 6వ స్థానం బుధుడు కాబట్టి రుణ ప్రయత్నాలు ఏవైనా చేస్తే అవి ఫలించవచ్చు. అలాగే బుధుడు మీకు అంటే రవి తండ్రి తరపు బంధువులకి, మీ అన్నదమ్ములకి అందరికీ కారణం అవుతే, బుధుడు మదర్ సైడు మీ యొక్క తల్లిగారు, మేనమామలు వీళ్ళందరికీ కూడా బుధుడు కారణం అవుతుంటాడు. మేనమామల సైడు ఇటు రవి కాబట్టి తండ్రి వైపు. మరి రెండూ కలిసి 11వ స్థానంలో రావడం వల్ల అటు మీకు తండ్రి తరపు బంధువులు, తల్లి తరపు బంధువులు ఖచ్చితంగా మీకు సహకరిస్తారు. దేనికి? మీరు ఏదన్నా కార్యక్రమం చేపడితే దాని కొరకు వీళ్ళు సహకరించడం జరుగుతుంది. ఒకవేళ అదృష్టవశాత్తు మీ కుటుంబంలో ఏమైనా శుభకార్యం జరిగినప్పుడు కూడా ఇటువంటి సహకారం, బంధుమిత్రుల ఆగమనం, స్నేహితుల నుంచి శుభవార్తలు, విలువైన బహుమతులు రావడం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలించే అంశంగా మనం పరిగణించవచ్చు. ఒక విధంగా మరి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు లాభస్థానంలో ఉన్నటువంటి ఈ యోగానికి గురువు అంటే ధనకారకుడైనటువంటి గురువు చూడటం వల్ల మరి జాతకుడికి ధనయోగం ఏర్పడుతుంది. సంతానకారకుడైనటువంటి గురువు చూడటం వల్ల సంతానం ద్వారా లాభం రావచ్చు, వాళ్ళు మీకు సహకరించవచ్చు, సంతానం అభివృద్ధి కలగవచ్చు. ఇక జ్ఞానకారకుడు అదృష్టానికి కారకుడు కాబట్టి ఏదో విధంగా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ యోగం మీకు చాలా వరకు మంచి ఫలితం ఇచ్చే స్థాయిలో ఉంటే దానికి గురువు కూడా తోడవడం వల్ల కామన్గా ఇది అనేక రెట్లు శుభ ఫలితం ఈ మకర రాశి వారికి మీ యొక్క జాతక చక్రంలో రాసి ఉన్నదాన్ని బట్టి మీ యొక్క జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకమా అన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది. మీకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఈ యొక్క గ్రహాల ప్రభావం, గోచార ప్రభావం ఉంటుంది కాబట్టి ఇవి మీ యొక్క చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి ఇది కలిసి వస్తుందని మాత్రం భ్రమలో పడద్దు. సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట. అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది. దానికి చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుణ్ణో విష్ణుమూర్తినో పూజించి ఆ శక్తి పొందేవారు. స్వభావసిద్ధంగా జాతకంలో వాళ్ళకి యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో ఏదో గజకేసరి యోగం ఉందండి, పంచమహాపురుష యోగం ఉంది, రవి ఉచ్చులో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు, ఏముంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం, ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా వాడి జాతకంలో శుక్రుడు ఉచ్చులో ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు. కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు, ఇతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిష్కుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు. అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం, ఆయన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నా శని ఉచ్చులో ఉన్నా మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడుతా రాలేదు కదా, జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి జన్మజాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి అమ్మ బుధాదిత్య యోగం ఉందని మావాడి జాతకంలో మావాడు కలెక్టర్ అయిపోతాడో లేదంటే నెంబర్ 1 ఆఫీసర్ అన్నది అవటం మాత్రం ఒట్టి కళ లాంటిది. ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా
దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది. ఎవరు ఇంచుమించుగా 100కి 60 మంది జాతకాల్లో ఈ బుధాదిత్య యోగం ఉంటుంది. మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వాళ్ళ ప్రయత్నం బట్టి ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం, సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి. అంటే కామన్గా అది ఎన్వి, మద్యం, మందు ఏదో కొన్ని ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివారం నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రవిబలం కలుగుతూ ఉంటుంది. ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు బలవంతుడు అవుతాడు. అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే వ్యాపారంలో రాణించాలన్నా విద్యలో ఉన్నతి సాధించాలన్నా ఏకాదశి ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలో లేదంటే ఒక మంచి ఆధ్యాత్మికవేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతను సాన్నిధ్యం అంటే మన పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి 2 సార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి. ఎక్కువ రోజులు అక్కర్లేదు, 1 సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి. వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత, వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అటువంటి వ్యక్తుల దగ్గర మీరు 5 నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల అలాగే చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ 100% మంచి సక్సెస్ రేట్ పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నం చేయండి. స్వస్తి.